హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే లిక్విడ్ ఒకటి తయారు చేశానండి. నేను లిక్విడ్ది వీడియో చేసా, కానీ స్ప్రే చేసేటప్పుడు వీడియో చేయలేదన్నమాట. అందుకని చెప్పాలని స్ప్రే అయితే చేశాను. చెట్లన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయండి. స్ప్రే కొట్టంగానే కొట్టి కూడా 4 రోజులు అయింది. అన్నీ ఇలా అయ్యి పెరగకుండా ఉన్నాయన్నమాట. వంకాయలు అయితే చిన్న చిన్నగా, కానీ అన్నీ గ్రోతింగ్ స్టార్ట్ అయింది. కొంచెం పురుగు కూడా అంత కనిపించట్లేదు. లేదంటే ఇట్లా పట్టుకుంటే చాలా ఉండేది. చూడండి చెట్లన్నీ చిగుళ్ళు, పూత, దీనికి చూడండి ఎంత బాగా వస్తున్నాయి. అంత పూత కూడా ఎక్కువ వచ్చేసింది. ఇదైతే ఇంతవరకు నేను ఇంత పెద్దగా అయింది చూడలేదు. చాలా చెట్లు ఉన్నాయి, కానీ ఇది బాగా లావుగా వచ్చేస్తుంది. అంటే చెట్టుకు కొంచెం ఆరోగ్యం వచ్చేసింది అన్నమాట అది కొట్టడం వల్ల. ఇదన్నీ చూడండి గ్రీన్గా బాగా ఉన్నాయి చెట్లన్నీ. ఇక్కడైతే అసలు ఇది సరిగా పెరగకుండా ఎండిపోయేలాగానే ఉండేది. ఇది చూడండి ఎంత గుచ్చులు అంత పూలు పిందెలు అంతా స్టార్ట్ అయింది. అంటే దీనికి కొంచెం ఆరోగ్యంగా తయారైంది అనమాట. అందుకే చూడండి ఎక్కడ చూసినా పూతే వచ్చేసింది. బాగుంది, వాడండి. అది లిక్విడ్ది వీడియో కూడా దీంతో యాడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎంజే అండ్ జేజే లిటిల్ రోడ్ అండి. ఇది మనం చెట్లకు స్ప్రే చేసేదానికండి. పెరుగు 1/2 లీటర్ తీసుకున్నాను. 1/2 లీటర్ పెరుగు, ఆ పెరుగులో 2 స్పూన్ల బెల్లము, అంటే హాఫ్లో హాఫ్ ఇంగువ వేసానండి. ఇందులో వేసి ఫర్మెంటేషన్ అయితే చేస్తున్నాను. రేపు ఇది ఎలా ఉంటుందో తీసి చెట్లకు స్ప్రే చేయాలనుకుంటున్నాను. ఈ స్ప్రే అయితే మన చెట్లకు చాలా బాగా పనిచేస్తుందండి. ఈ బెల్లం పౌడర్ అయితే వేసాను నేను. ఇదంతా రేపటికంతా బాగా అంతా మెల్ట్ అయిపోయి దీనిలో మళ్ళీ మంచి సూక్ష్మజీవులు అంటారు కదా, అవన్నీ బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. వీటి చెట్లకు వేయడం వల్ల మనకి పువ్వులు కానీ కాయలు కానీ ఇవన్నీ బాగా వస్తాయి. ప్లస్ ఇది మజ్జిగ పులిసి దాని ఇది వస్తుంది కదా, మంచి సూక్ష్మజీవులన్నీ పని చేస్తాయి. బాగా చేయడం వల్ల చెట్టుకు కూడా మంచి ఆరోగ్యంగా పెరుగుద్ది. పురుగు అవన్నీ కూడా ఆ స్మెల్కి ఏమి ఉండకుండా చెట్లన్నీ నీట్గా అయిపోతాయి అన్నమాట. ఇది ఒకసారే వేసాను నేను, ఇంతవరకు వేయలేదు. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను, చూద్దాం.